తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ద్వారా విజయ్ సాధించిన సంచలన విజయం వెనుక ఆయన సినిమాల ద్వారా ప్రజల్లోకి పంపిన బలమైన సందేశాలు ఉన్నాయి. దాదాపు 12 ఏళ్ల క్రితమే తన రాజకీయ లక్ష్యాన్ని నిర్ణయించుకున్న విజయ్ అప్పటి నుంచి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వాటి ద్వారా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఆయన సినిమాల్లో వేసిన చురకలు ప్రజలను బాగా ఆలోచింపజేశాయి. ఆయన విజయానికి పునాది వేసిన ఆ 6 ముఖ్యమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమా భారత ఎన్నికల వ్యవస్థపై ఒక యుద్ధంలా సాగింది. విదేశాల్లో ఉండే ఒక పెద్ద కార్పొరేట్ బాస్ తన ఓటును ఎవరో దొంగిలించారని తెలిసి దేశానికి రావటంతో కథ మలుపు తిరుగుతుంది. ఒక్క ఓటు కూడా ప్రభుత్వ గమనాన్ని మార్చగలదని ప్రశ్నించటమే పౌరుడి బాధ్యత అని ఈ సినిమా చాటి చెప్పింది. ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్ వైద్య రంగంలోని దోపిడీని కళ్లకు కట్టింది. భారీ బడ్జెట్ ఆసుపత్రులు పేదల ప్రాణాలను ఎలా వ్యాపారం చేస్తున్నాయో చూపిస్తూ ప్రభుత్వ వైద్యం బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఈ చిత్రం నొక్కి చెప్పింది. రైతు సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం కత్తి రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను ఎలా ఆక్రమిస్తున్నాయో చూపిస్తూ మనం తింటున్న అన్నం వెనుక ఒక రైతు కష్టం ఉంది అనే నిజాన్ని ఈ సినిమా మరోసారి గుర్తు చేసింది. అదే విధంగా తుపాకీ సినిమాలో విజయ్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా దేశ భద్రత పట్ల పౌరులు ఎంత అప్రమత్తంగా ఉండాలో చూపించారు. స్లీపర్ సెల్స్ వల్ల దేశానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవటంలో సైనికుల ధైర్యాన్ని ఈ చిత్రం అద్భుతంగా చిత్రించింది. యువత, మహిళా సమస్యల పట్ల కూడా విజయ్ తన సినిమాల్లో గళమెత్తారు. మాస్టర్ సినిమాలో బాల నేరస్తుల వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ యువత పెడదోవ పట్టకుండా ఉండాలంటే సరైన మార్గదర్శకత్వం అవసరమని స్పష్టం చేశారు. అలాగే బిగిల్ సినిమా మహిళా సాధికారత గురించి మాట్లాడింది. క్రీడల్లో మహిళలు ఎదుర్కొనే వివక్ష, యాసిడ్ దాడి బాధితుల ఆత్మవిశ్వాసాన్ని ఈ చిత్రంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా చూపించారు. ఇలా విజయ్ కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసమే కాకుండా సామాజిక చైతన్యం కోసం ఎంచుకున్న కథలే ఈ రోజు ఆయనను ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చాయి.